ఏంటో కస్టమర్స్ లేక చాలా డల్ అయిపోయింది. అన్నా చెప్పు తమ్ముడు. కేజీ చక్కెర ఎంతన్నా? కేజీ చక్కెర 42 రూపాయలు. సరేలేనా. ఏంటి తీసుకోకుండా వెళ్ళిపోతాడు? సరేలే వాళ్ళ ఇష్టం. మన షాప్కి ఒక కస్టమర్ కూడా రావట్లేదు, ఏం జరిగింది? కేజీ గోధుమ పిండి ఎంతన్నా? తమ్ముడు కేజీ గోధుమ పిండి 60 రూపాయలు తమ్ముడు. సర్లేనా. ఏంటి ఏమైంది? ప్రసారం అడుగుతున్నాడు కానీ తీసుకోవట్లేదే, నాకేం అర్థం కావట్లేదు. రేట్ ఏమైనా ఎక్కువ చెప్పినానా? 1 2 3 4 ఈసారి కస్టమర్ అయింటాడు. ప్రతిసారి వీని ఎంట్రీ జుల్లకు చచ్చిపోతాను అంటున్నా. ఏం కావాలా? కేజీ ఉప్మా రవ్వ ఎంతనా? కేజీ ఉప్మా రవ్వనా? కేజీ ఉప్మా రవ్వ 60 రూపాయలు. సర్లేనా. ఎందుకు ప్రసారం అడుగుతాను కానీ తీసుకోవట్లేదు ఏదే కానీ. సరే ఏసారి వస్తే కంపల్సరీ అడుగుతా, పట్టుకుంటా కంపల్సరీ. కస్టమర్స్ ఎవరు లేరు, మనమే తిందాం. మళ్ళీ పొట్టోడు వస్తాడు, రాని వాడి సంగతి చెప్తా. అన్నా కోడిగుడ్డు ఎంత? ఒక్కో గుడ్డు 7 రూపాయలు. సర్లేనా. ఒక నిమిషం ఉండు. ఒక నిమిషం ఉండు. ఏంటి ప్రసారం వచ్చి అడుగుతున్నావు కానీ ఒక్క వస్తువు కూడా తీసుకోవడం లేదు, ఎందుకు? ఏమైంది చెప్పు. ఏం లేదన్నా, కొత్తగా కిరాణా కొట్టు పెట్టాం. కస్టమర్స్ ఉండే ఎంత రేట్లకి ఇస్తానో కనుక్కొని అంతకంటే 1 రూపాయి తక్కువ ఇస్తే మీ షాప్కి వస్తామని చెప్పానన్నా. అందుకే అన్న మీరు ఎంతకి ఇస్తానో కనుక్కొని అంతకంటే 1 రూపాయి తక్కువ ఇస్తానా. అన్న ఇంకేందో మర్చిపోయినా, కేజీ పప్పులు ఎందుకు ఇస్తున్నావు అన్నా? ఇక్కడ కత్తిండి అలా ఎక్కడ పెట్టినా నేను? వదిలేను లేకపోతే ప్రతి ఒక్కరు వీడియోస్ బాగున్నాయని చెప్తున్నారు, చూస్తున్నారు కానీ మమ్మల్ని సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.